అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఉసిరికాయ పచ్చడి. పచ్చడి అనగానే మామూలుగా అన్నంకి తింటారు, పెద్దవాళ్ళే తింటారు, పిల్లలు తినరు అనుకుంటారు కదా. కానీ నేను ఇప్పుడు చూపించబోయేది ఉడకబెడతామన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే పుల్లగా, కారంగా, తీయగా ఇట్లా మిక్స్డ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటామా అంటే లేదు. గ్రేవీ అంతా ఎట్లా తయారవుతుంది అనేది మొత్తం కూడా అంటే మనము ఓన్లీ కర్రీస్ చేసినప్పుడు ఎంత ఆయిల్ వేసుకుంటాం పోపికి అంతే వేసుకుంటాము. అయితే ఇది ఎట్లా గ్రేవీ తయారవుతుంది ఏంది అంతా కూడా ఇప్పుడు వీడియోలో మీరు చూడండి. దీన్ని నేను ఈరోజు ఉప్మాకి తిన్నా. ఉప్మాకి కూడా సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసుకోవాలి, ఎవరు చూపిస్తున్నారు ఇది అంతా కూడా ఇప్పుడు చూడండి. నేనే తినేటట్టున్నా మొత్తం తీయగా పుల్ల పుల్లగా కమ్మ ఉంది. అవును, నిజంగా చాలా బాగుంది అక్క. తింటే స్నాక్స్ లాగా కూడా మంచి గిన్నెలో పెట్టుకొని తినొచ్చు. ఇది చూపించేది అక్క, మా అక్క అయితే సుజాత. ఈ సుజాత అక్క ఇప్పుడు మనకి ఈ ఉసిరికాయలతో పచ్చడి చూపిస్తుంది. సూపర్ గా పెడుతుంది. చెప్పక్క. ఫ్రెష్ గా తెచ్చుకొని నీట్ గా గడుక్కోవాలి, తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే ఖరాబ్ అవుతుంది. తర్వాత ఇట్లా ఇగో కాట్లు పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేయాలి మొత్తం మొత్తం అన్ని కట్ చేసుకొని తర్వాత బెల్లము అది కలిపి అది చూపిద్దాం ఇప్పుడు. అయితే హెల్త్ కూడా మంచిది కదా ఉసిరికాయలు. అందుకని మొత్తానికి ఉసిరికాయలు తినాలంటే ఇట్లా ప్రయోగం చేయాలి. కారం తినరు కాబట్టి. నువ్వు మొన్ననే 1 కేజీ చేసిన అన్నావు కదా. చేసుడు అయిందవో ఆల్రెడీ సగం అయిపోయింది కూడా. ఇక ఇక్కడ ఉంది ఆల్రెడీ. అది చూపి అక్క. ఇక ఆల్రెడీ చేసిండ్రు, అయిపోయిందంట ఒకంతా. ఇక ఇంకో దాంట్లో ఇప్పుడే నేను తిని చూసిన, బాగుంది. మళ్ళీ రేపు ఒక 2 కేజీస్ తెచ్చుకొని చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ 1 ఇయర్ వరకు ఉండాలంటే అట్లా హెల్త్ మంచిది కాబట్టి తినొచ్చు. మొత్తం దోశకు కూడా బాగుంటది కదా. అన్నంకి ఇంకా బాగుంటది, దోశకు బాగుంటది, అన్నిటికీ బాగుంటది. అది చక్కెర కాదు, బెల్లం కదా, హెల్త్ కి మంచిదే కదా. ఇప్పుడు బెల్లం వేస్తావా? బెల్లంతో చేస్తాం కాబట్టి బెల్లం మంచిదే, ఉసిరికాయ మంచిదే. దీంట్లో వేరే ఏమి ఉండవు ఇంకా. ఓకే. ఒకవేళ ఉప్పు కారం కూడా బీపీ ఉన్నోళ్ళు తినొద్దు అనుకుంటే ఉత్త బెల్లంలా చేసుకొని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు ఒకటి మార్నింగ్ తినొచ్చు. అయితే మనం ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేస్తాం. హాఫ్ కేజీ, ఇప్పుడు మనం 1/2 కేజీ చేస్తున్నాం కదా. 1/2 కేజీకి నువ్వు కొలతలు చూపిస్తావా? ఈ పచ్చళ్ళు కొలుసుకోవాలి. ఎన్ని అంత గిన్నె నిండా బెల్లం. ఓకే, చూపిద్దాం ఇప్పుడు చేసేటప్పుడు. ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలను కట్ చేస్తే మాకు ఇంత గిన్నె నిండా అయినాయి. ఇప్పుడు దీనికి బెల్లం కట్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి వేయాలి. దానికోసము ఇక్కడ జీలకర్రని మెంతులను వేయిస్తుంది అక్క. జీలకర్ర ఎంత, మెంతులు ఎంత? ఒక 2 స్పూన్లు అవి, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మెంతాలు వేసిన. మనం పొడి కావాలనుకున్నంత వేసుకోవాలి, చూసుకో. ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలను కట్ చేసుకుంటే ఒక గిన్నె నిండా అయినాయి. ఇప్పుడు ఇది కొలత మనకి. ఒక గిన్నె నిండా ఉసిరికాయలు. తర్వాత ఉసిరికాయలు ఉంటే ఇవెంత ఉండాలి? ఒక గిన్నెకి కొంచెం తక్కువ బెల్లం. 1 కప్పు ఉసిరికాయలకి 1 కప్పు కంటే కొంచెం తక్కువ, అంటే 3 పావులు అనుకో. ఇవి 1 పావు తక్కువ ఉంది అంతేనా? ఓ, ఒకటేసారి వేసేయాలి. ఓ, అయితే ఫస్ట్ ఉసిరికాయలు ఉడకబెట్టుకోవడం అట్లా ఏం లేదు. రెండు ఒకటేసారి ఉడుకుతాయంట. ఇప్పుడు మంచిగా బెల్లం కరిగే లోపల ఉసిరికాయలు 1 సెకండ్ ఉడుకుతాయి. కొంచెం పడినట్టు కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పడినట్టు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసినావా? సిమ్ములో పెట్టి మంచిగా కలుపుతుండాలి. బెల్లం అంటుకోకుండా సిమ్ములో పెట్టి ఇట్లనే కలుపుతుండాలి బెల్లం కరిగేదాకా. బెల్లం కరగంగానే ఆ బెల్లం కరిగిన దాంట్లోనే పచ్చళ్ళు ఉడికిపోతాయి. ఓకే. బాండ్లీ కొంచెం లావుగా ఉండాలి, తొందరగా మాడిపోయేది కాకుండా కొంచెం మందంగా ఉన్న దాంట్లో వేస్తే మంచిగా అవుతుంది. అడుగంటకుండా ఉంటుంది. అయితే వేరే నూనెలు ఉడకబెట్టుకోవడము ఏమి లేదు. ఒక్క 5 నిమిషాలు కూడా పట్టదు ఉడకనికి. 5 నిమిషాలలో ఉడికిపోతాయి. తురిమే వేసినాం కానీ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అదంతా కరుగుతాయి. ఉడుకుతూనే ఉన్నాయి చూడగో. గ్రీన్ కలర్ పోయి బ్రౌన్ కలర్ లాగా అయిపోయింది, కలర్ చేంజ్ అయినాయి. కొంచెం ఇక ఇట్లా చూస్తే పచ్చ అప్పుడే తెలుస్తుంది మనకి. ఒక ముక్క తీసుకొని ఇట్లా చూస్తే కొంచెము ఇట్లా ఉడికినట్టు అనిపించాలి. ఇంకా కొంచెం ఉడకాలి. అప్పుడు కలర్ చేంజ్ అయిపోయినాక కొంచెం పాకం ఇట్లా ఉడకాలి కొంచెం, ఒక 2 నిమిషాలు. తిని చూడు ఒకటి. ఇట్లనే డైరెక్ట్ తిను, మంచిగా ఉంటుంది టేస్ట్.
ఇట్లా ఎత్తితే మెత్తగా అయింది కొంచెము. డైరెక్ట్ తినేస్తున్నావు అట్లనే? సూపర్ ఉంది. రోజు 10 పచ్చళ్ళు కూడా తినచ్చు. ఇంకా బంద్ చేసేయాలి అంతే. అంతే. బెల్లంలో మంచిగా జస్ట్ బెల్లం కరిగినాక ఒక హాఫ్ మినిట్ మంచిగా ఉడకాలి. ఈ వేడి తగ్గేదాకా మనం వదిలి పెట్టేసేయాలి. అంటే ఎక్కువ మెత్తగా కూడా ఉడకబెట్ట పని లేదు. ఎక్కువ మెత్తగా ఉడకబెడితే టేస్ట్ ఉండదు. ఉడకనట్టుగానే ఉండాలి కొంచెం. ఇట్లా అంటే ఇట్లా రావాలి. అయితే ఇప్పుడు ఇదంతా బెల్లంలో నుంచి ఇవి తీసేయాలంటావా? ఇది గరం గరం ఉంది కదా, చల్లగా అయినాక తీయాలి. అప్పటి వరకు కొంచెం మగ్గినట్టు అయితే. ఓకే ఓకే. ఇది మామూలుగా చల్లారానికి టైం పడుతుంది అని అక్క చేసింది. ఫ్యాన్ కింద నిలబడదా అని ఫ్యాన్ కింద పెట్టింది. ఎందుకంటే అక్క ఇంకా 2 రెసిపీస్ చూపిస్తుంది మనకి. సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ ఆల్రెడీ 2 కూడా అప్లోడ్ చేసిన, మీరు చూడండి. సంక్రాంతి కలెగూర చట్నీ, ఇంకా చిలకరెక్కలు. ఇప్పుడు ఇది చల్లారింది. దీంట్లో నుంచి అన్నీ కూడా ఈ బెల్లం దాంట్లో నుంచి ఉసిరికాయలను తీసి పెడుతున్నాము. ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్తోని 1 గ్లాస్ కారం పొడి వేస్తుంది. మీరు 3 మ్యాంగో కారం పొడి, మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. ఇలా ఈ పాకం చల్లగా అయినాక దీంట్లో వేయాలి. కొంచెం సాల్ట్. అన్ని కారాలకు కలిపినట్టు ఎక్కువ వేయొద్దు దీంట్లో. ఓన్లీ కొంచెమే ఇట్లా చాలా కొద్దిగా ఆఫ్ కూడా వేయకూడదు. ఎందుకంటే ఇది పులుపు అవి ఏమి ఉండవు కదా, దీంట్లో ఎక్కువ బెల్లం వేస్తున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ పడుతుంది. ఇంకే అంజాద మీద కొంచెం వేయాలి, ఎక్కువ వేయద్దు. చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. చూసుకొని మళ్ళీ వేయచ్చు. టీ గ్లాస్ కారం పొడి అయితే హాఫ్ సాల్ట్ వేయద్దు, కన్నా తక్కువ. పావు వేసినావు, పావు కన్నా తక్కువ వేసినావు కదా. పావు కన్నా తక్కువ వేసిన. ఇక జీలకర్ర మెంతాల పొడి 1 స్పూను. టీ స్పూన్ తో ఒకటి అంతే, 1 స్పూన్. ఇంకేం వేస్తారా? ఆవ పొడి ఇస్తావా? ఏం లేదా? ఆవ పొడి ఏమి వేయద్దు. ఇది కలపాలి మంచిగా. తాలింపు పెట్టుకోవాలి. ఓకే. అయ్యో అవును కదా, మర్చిపోయినా. ఇది నూనె అనుకుంటున్నా, మనం పాకంలో కదా వేసింది. ఓకే. వేసుకోవద్దు, కొద్దిగా. ఆయిల్ ఎక్కువ? ఆయిల్ అస్సలు ఎక్కువ వేయద్దు. చూస్తున్నారు కదా, ఆయిల్ చాలా తక్కువ వేసుకుంటాం ఇందులో. జీలకర్ర, ఆవాలు ఇవి వేగిన తర్వాత ఇంకా కొంచెం ఇంగు వేయడం అంతే. పటపట అనగానే బంద్ చేసేయాలి. బంద్ చేసి కొంచెం ఇంగు వేయాలి, కొద్దిగా పసుపు వేయాలి. కొంచెం ఫ్యాన్ కింద నిలబడి అయిపోయింది కారం. ఇక మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టుకొని నిలబడ్డది అక్క. ఇక నూనె చల్లగా కావాలి, అప్పుడేమో పాకం, ఇప్పుడేమో నూనె. మళ్ళీ ఏది గరం ఉన్నా కారం నల్లగా అవుతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది. అంటే టేస్ట్ అప్పుడే ఒక్కటేసారి వేయకూడదు. అంటే 1 పావు గ్లాస్ పట్టింది అక్క. అంతే అంతే. ఇది కొంచెం చల్లగా అయింది కదా, అయిపోయింది. ఇప్పుడు చల్లారినాక ఇలా కలిపేయడమే కదా. అంతే. ఇది కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవాలి, కానీ ఒకటేసారి వేయద్దు. అయితే నూనె కూడా చాలా తక్కువ పడుతుంది ఇంట్లో. జస్ట్ మనం ఒక కర్రీలో వేసినంత, 1/2 కేజీ కర్రీకి వేసినంత ఉంది అంతే. అంతే అంతే. కొంచెం చల్లారింది, ఇప్పుడు వేసేస్తాం. ఇది తీయగా ఉంటది, ఎక్కువ కారం ఏమి ఉండదు కాబట్టి చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు. హెల్త్ కి మంచిది. నేను 1/2 కేజీ అంటే ఎంత అవుతుంది అనుకున్నా కదా, కొంచెమే. నాకు తెలిసి 1 మంత్ కూడా రాదు. 1 వీక్ తింటే ఇంట్లో 4 తిన్నారంటే 1 వీక్ అయిపోతుంది. అంటే చపాతీకి కారం ఉండదు కాబట్టి ఎక్కువ తింటారు. స్వీట్ ఉంటది కదా. అవును. ఇలా తీద్దాం. ఫ్రిడ్జ్ లో పెట్టే పని ఉంటుంది అక్క. ఏం బయటనే పెట్టినా నేనైతే. మనం 1 ఇయర్ వరకు ఉంచుకోవాలంటే పెట్టుకోవాలి. ఈ నెల 2 నెలలకి ఏం కాదు. అసలు దీంట్లో నీళ్ళ తడే లేదు కదా, ఏం ఖరాబ్ కాదు. ఉసిరికాయ తీయ పచ్చడి రెడీ. ఇంత తొందరగా అయింది. నేను ఇప్పుడే వచ్చిన అక్క వాళ్ళ ఇంటికి. ఆయిల్ చల్లగా కావడం, బెల్లం పాకం చల్లగా కావడమే ఆలస్యం, కలుపుకోవడం ఈజీ, తినడమే ఆలస్యం. టేస్ట్ చూస్తావా? చూద్దాం. నేను ఆల్రెడీ అక్క పెట్టింది ఇంతకు ముందు చూసిన. ఇప్పుడు దీనికి 2-3 రోజులు ఊరడం అట్లా అవసరం లేదా? ఏం అవసరం లేదు, ఎంబటే తినొచ్చు. పుల్లగా తీయగా మంచిగా ఉంది కదా. బాగుంది అక్క, చాలా
ఇప్పుడు అది ఊరింది కదా, ఇది ఊరకుండా కూడా బాగుంది. ఆల్రెడీ పాకంలో ఉడికినాయి కదా, ఊరాల్సిన అవసరమే లేదు. అసలు ఎంత తొందరగా అయిపోయింది. నేను నేను నోట్లో ఊరిలు వస్తున్నాయి, నేను కూడా తిని చూస్తా. దోశకి, చపాతీకి, అన్నంకి సూపర్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. మామూలుగా చిన్నపిల్లలు చాలా మంది పచ్చడి తినని వాళ్ళకి కూడా సూపర్ ఉంది అక్క. సూపర్ ఉంటది. పచ్చడి సూపర్. తొందరగా అయిపోతుంది కూడా. మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వెరైటీస్, రెసిపీస్ అన్ని కూడా నేను చూపిస్తుంటాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మనం టీ తాగే గ్లాస్ కదా, దీంతో ఒక గ్లాస్ కంటే కొంచెం చిన్న గిన్నె తీసుకుందాం ఆవి, లేకపోతే పెద్దగా అయింది. డబల్ పని చేస్తుంది కదా. ఏం కాదు నేను ఎత్తుతా. అంతే.